ఈహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన భారతదేశం పుణ్యభూమి. అయితే భారతదేశం అన్న వెంటనే ఒక మహారాజు గారి పేరు కూడా మనకి గుర్తుకొస్తుంది. భరత ఖండం అని అంటాం కదా. భరతుడు, ఈ భరతుడు పరిపాలన చేసిన తర్వాత భారతదేశము అనే పేరు వచ్చింది అని అంటారు. అయితే ఎంతోమంది మహారాజులు ఉన్నారు కదా, మరి కేవలం భరతుడి పేరు మీదే భరత ఖండము అని అనడం, భారతదేశం అని అనడం ఎందుకు అంటే, ఈ మహారాజు విపరీతమైన భక్తితో వైరాగ్యంతో రాజ్య పరిపాలన చేసి ముక్తిని మోక్షాన్ని పొందారు. అందరూ రాజ్య పరిపాలన చేస్తారు, అందరూ ధర్మబద్ధంగానే ఉంటారు, కానీ వైరాగ్య భావన కూడా ఉండాలి కదా. వైరాగ్యము అంటే అందరినీ విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోవడం అన్నది మాత్రం కాదు. ప్రపంచంలో ఎన్నో వస్తువులు, లేకపోతే ఎన్నో పరిస్థితులు, లేకపోతే ఎంతోమంది చాలా ఆకర్షణీయంగా మన దగ్గర ఎప్పుడు ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ వీటన్నిటికీ దూరంగా ఒక వైరాగ్య భావనతో విపరీతమైన రాగం లేకుండా, ద్వేషం లేకుండా, అహంకారం లేకుండా చాలా చక్కగా మన ప్రవర్తన ఉంటూ భగవంతుని చేరుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం. అలా నిరూపణ చేసి చూపించారు. అయితే ఒక జన్మలో కాదు, భరతుని చరిత్ర అనేటట్టుగా భాగవతంలో మనకి ఒక అంశం కనిపిస్తుంది. కేవలం ఈ మహారాజు గారి గురించే అంతగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఆ మహారాజు 3 జన్మలు ఎత్తి ఆ తర్వాత భగవంతుణ్ణి చేరుకున్నారు, ముక్తిని మోక్షాన్ని పొందారు. ఆ 3 జన్మల వృత్తాంతం కూడా మనకి భరతుని చరిత్రలో కనిపిస్తుంది. ఎందుకు తెలుసుకోవాలి చరిత్ర అంటే, మోక్షం పొందడం అన్నది అలా పొందడానికి ఎటువంటి మార్గం మనం ఎంచుకోవాలి, భరతుడు చేసిన మంచి పని ఏమిటి, భరతుడు చేసిన తప్పు పనేంటి, ఇవి కూడా తెలుసుకుంటూ మొత్తానికి మన భారతదేశానికే గర్వకారణం అనేటట్టుగా భరత ఖండం అనే పేరు వచ్చిన ఈ మహారాజు యొక్క చరిత్ర మనం తెలుసుకుందాం. భరతుడు ఎంతో ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. తనకి భగవన్నామ స్మరణ అంటే చాలా ఇష్టం. మరి ఎప్పుడూ అలాగే ఉంటూ ఉంటే కుదురుతుందా? తనకి ఉన్న పనులు, పైగా మహారాజు కదా. అయితే ఇలా కాదు, వీటన్నిటినీ నేను విడిచిపెట్టి ఎక్కడో అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ తపస్సు చేసుకుంటాను అని అనుకున్నారట. కానీ ఇక్కడే ఒక చిన్న లోపము, తప్పు అన్నది కనిపిస్తూ ఉంటుంది. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే మన కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ సంసార సాగరం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా విడిచిపెట్టవలసిన అవసరం లేదు, అందులో ఉంటూ తరించిపోవచ్చు. కానీ ఇలా కుదరదు కదా అనే భావనతో బయటికి వచ్చేసాట. అరణ్యానికి వచ్చి అక్కడ ఒక చిన్న కుటీరం నిర్మించుకుని భరతుడు తపస్సు చేసుకుంటున్నారు. ఇక్కడే మొదలైంది ఒక కథ. అయితే ఒక లేడీ, అంటే ఆ లేడీ నిండు చూలాలు, ఆ లేడీ ఆ జింక అక్కడికి వచ్చి అవస్థ పడుతోందట, అంటే తన ఆశ్రమం పక్కనే. ఈలోపు ఆ లేడీని వెంట పెడుతోంది ఒక పెద్ద పులి. ఈ లేడీ పాపం ఎక్కువగా పరిగెత్తలేకపోతోందిగా. అటువంటప్పుడు ఆ పులిని చూసి, ఈ లేడీని చూసి, అయ్య బాబోయ్ ఇప్పుడు ఈ పులి చంపేస్తే ఎలాగా, ఈ జింక చచ్చిపోతుంది, అలాగే లోపల ఉన్న పిల్ల కూడా చచ్చిపోతుంది అని బెంగ పెట్టుకున్నట్ట. బెంగ పెట్టుకుని మొత్తానికి ఆ జింకని ఆదుకున్నాడు. సరే, అక్కడితో అయిపోయిందా? ఆ జింక చనిపోయింది. అయితే ఇంకొక జింక పిల్ల బయటికి వచ్చింది. ఆ జింక పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ఎందుకంటే చాలా చిన్న పిల్ల కదా. మరి క్రూర మృగాలు అన్నవి అడవిలో ఉంటాయి, అలా ఉంటే ఈ జింక పరిస్థితి ఏమిటి అని తన ఆశ్రమంలోనే పెట్టుకుంటూ ఉండేవాడు. అంటే ఏ మమకారాన్ని, ఏ రాగాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి అని అనుకున్నాడో అటువంటి మహారాజు ఇప్పుడు అంతగా తపస్సు మీద ధ్యాస అన్నది పెట్టుకోలేని పరిస్థితికి వచ్చేసి, జింక బాగుందా లేదా అంటే భూతదయ అన్నది చాలా అవసరం అని ఇక్కడ ఏ విషయం కోసమైతే ఆయన బయటకు వచ్చేసారో దాన్ని మర్చిపోయి ఆ జింక గురించే ఆలోచిస్తూ, ఒక్కొక్కసారి ఆ జింక బయటికి వెళ్ళిపోతే ఇంకా రాలేదేమిటి, క్రూర మృగాలు తినేశాయా అని ఎదురు చూస్తూ ఉండేవారట. ఇంకెక్కడిది తపస్సు, ఇంకెక్కడిది భగవన్నామస్మరణ. అలా ఆ జింక మళ్ళీ ఎక్కడెక్కడికో తిరిగి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేస్తే, అమ్మయ్య వచ్చావా అని విపరీతమైన మమకారంతో, ప్రేమతో అలాగ ఉంటూ ఉండేవారట భరతుడు. మరి ఇలా జీవితం అంతా గడిచిపోతోంది. ఆ జింకని జాగ్రత్తగా చూసుకోవడం, ఆ జింక కూడా పెద్ద అయిపోయింది, ఇంకా దాన్ని కాపాడుకోవడం, ఇలాగే జీవితం అయిపోయింది. అయితే ఇక ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే కదా. అప్పుడు అంత్యకాలంలో అనుకుంటున్నట్ట, అప్పుడు అనిపించింది, ఇంతకీ నేను రాజ్యాన్ని, అక్కడ భార్యాబిడ్డల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చేసాడు. కారణం ఏమిటి అంటే, వీళ్ళందరూ నేను భగవంతుణ్ణి చేరుకోవడానికి వీళ్ళు నాకు అడ్డుగా ఉంటారేమో అనే భావనతో బయటికి వచ్చి
ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ కూడా మమకారము రాగము అన్నవి అడ్డు వచ్చాయి కదా. అది ఒక జింక మీద కావచ్చు, దేని మీదైనా కావచ్చు. మొత్తానికి శరీరాన్ని విడిచిపెడుతూ కూడా భగవన్నామ స్మరణ చెయ్యలేని పరిస్థితికి వెళ్ళిపోయి, అయ్యబాబు ఇప్పుడు నేను చనిపోతే ఈ జింకని క్రూర మృగాలు తినేస్తాయి కదా అనే ఆలోచనతోనే వెళ్ళిపోయాట. ఇంకేముంది, మళ్ళా జన్మలో ఒక లేడీగా జన్మించాడు. అంటే ఒక జన్మతో అయిపోలేదు, ఇలా మనకి 3 జన్మల వృత్తాంతం అన్నది కనిపిస్తుంది. మనిషి తరించిపోవాలి అంటే ఏది అవసరము, చుట్టూ ఉన్న పరిస్థితుల లేకపోతే మన చుట్టూ ఉన్న మనుషుల ఇవేమీ కాదు, మన మనసుని మనం మార్చుకోగలగాలి, మన మనసుకి మనం చెప్పుకోగలగాలి. అప్పుడు మనలో ఉన్న దురాలోచనలు లేకపోతే మన చుట్టూ మనల్ని ప్రభావితం చేసే దుష్ట శక్తులు ఇవేమీ మన దగ్గరికి రావు. మొత్తానికి ఈ మహారాజు భరతుడు మళ్ళీ జన్మ అన్నది ఎత్తడం జరిగింది. అయితే చివరికి కూడా ఆ లేడీ గురించే ఆలోచించటం, ఆ జింక గురించే ఆలోచించటం. కాబట్టి చివరి ఊపిరి వెళ్ళిపోతున్నప్పుడు అది దేని గురించి మన ఆలోచన ఉంటుందో, ధనం కావచ్చు, విపరీతమైన ప్రేమ కావచ్చు, విపరీతమైన ద్వేషం కావచ్చు, దాన్ని బట్టే మన తర్వాత జన్మ అన్నది ఉంటుందట. అందుకే జీవుడు వెళ్ళి ఆ జింక శరీరంలో కూర్చున్నాడు. అయితే చాలా కాలం తపస్సు చేశాడు కదా, అసలు ఎప్పటి నుంచో భగవన్నామస్మరణ విష్ణునామస్మరణ చేస్తూ ఉన్నాడు, దాని ప్రభావం అన్నది ఉంది. అందుకని ఇప్పుడు జింకగా పుట్టినా తాను గత జన్మలో ఏంటో ఏం సాధించాలని బయటికి వచ్చాడో ఇవన్నీ తనకి స్ఫురణలోకి ఉన్నాయి. మహాత్ముడు కాబట్టి అందరికీ అది సాధ్యం కాదు. అప్పటికే భగవంతుని యొక్క ఆ నామ మహిమ ఆయనలో ఉంది కాబట్టి, సరే ఇప్పటికైనా నేను మళ్ళీ భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి ఇదివరకు తన ఆశ్రమం ఎక్కడ ఉండేదో ఆ జింక పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ ఆశ్రమం దగ్గరకే వచ్చి అక్కడ అలాగ ధ్యానంలో ఉంటూ ఉండేదట. అయితే పచ్చిగడ్డి తిన్నా ఆ పచ్చిగడ్డి పైన చిన్న పురుగులు ఏవైనా ఉంటాయేమో, వాటికి హింస చేసినట్టు ఉంటుంది, కాబట్టి అలా కూడా నేను స్వీకరించను అని బ్రతకటానికి ఎండుగడ్డి తింటూ ఆ జింక ఉంటూ ఉండేదట. అంటే జీవహింస చెయ్యకూడదు, పరమాత్ముని చేరుకోవాలి అని. కానీ పరమాత్ముని చేరుకోవడానికి, ముక్తిని మోక్షాన్ని పొందడానికి మానవ శరీరం అన్నది చాలా అవసరం కదా. అందుకని జింకగా ఉంటూ ఇలా చాలా సాత్వికమైన మనస్తత్వంతో గడిపేసిందట ఆ జింక. ఆ జన్మ కూడా అయిపోయింది. ఇప్పుడు 3వ జన్మ. ఈ 3వ జన్మ ఒక బ్రహ్మజ్ఞాని ఇంట్లో పుట్టాడట. ఆ బ్రహ్మజ్ఞాని ఉపనయనం చేసిన తర్వాత ఈ కుమారుడికి కూడా చాలా చక్కగా వేదాలు, మళ్ళీ భగవంతునికి సమీపంగా ఉండేటట్టుగా, ఎందుకంటే మనసులో అదే కదా కోరిక, ఎలాగైనా నేను ముక్తిని మోక్షాన్ని పొందాలని. అలా అన్నీ నేర్పించారు పిల్లాడికి. పిల్లవాడికి అప్పుడు కూడా గత జన్మ ఆ ముందు జన్మ గుర్తుకు ఉన్నాయి. ఎందుకు అంటే తను చేసిన సాధన ఏమిటి, ఎవరిని చేరుకోవాలనుకున్నాడు, ఆయనకి మాత్రమే అది సాధ్యమైంది. మనకలా అన్ని జన్మలు గుర్తుండవు. ఇప్పుడు ఆయన అనుకుంటున్నారట, మనిషి జన్మలోకి వచ్చాను కాబట్టి ఇప్పటికైనా దీని మీద మమకారము ద్వేషము పెట్టుకోకుండా పూర్తిగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ నేను మోక్షాన్ని పొందుతానని. సరే మరి ఇంట్లో వివాహం చెయ్యాలి అని అనుకుంటున్నారట, ఎందుకంటే కొంచెం యుక్త వయసు వచ్చింది. ఇప్పుడు అన్ని వేదాలు వచ్చు, అన్ని శాస్త్రాలు వచ్చు, అన్ని కళలు ఉన్నాయి, చాలా చక్కగా ఉంటాడు ఉత్తముడు, ఎవరివ్వరు పిల్లని. ఇప్పుడు ఈ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ భయం వేస్తుందట. అయ్యో బాబోయ్, మళ్ళీ సంసారం అనే సాగరంలో పడితే వివాహమని, మళ్ళీ పిల్లలని, వాళ్ళ మీద మమకారాలు వద్దు, 2 జన్మలు ఇలాగే అయిపోయాయి, ఇక ఇది చివరి జన్మ కావాలి అని అనుకుంటూ తను అంటే సంధ్యావందనం చేయడం కూడా మర్చిపోయిన విధంగా, అంటే ముందు ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అనేటట్టుగా అవన్నీ తప్పులు చేసేస్తూ ఉండేవాట కావాలని. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఇదేంటిది, ఈయనకి ఈ విద్య కూడా రాదా అని అనుకునేటట్టుగా. మొత్తానికి ఇలా తయారయ్యేడేంటి అని అందరూ తిట్టుకుంటున్నారట. అది అయిపోయిందా, ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటూ ఉండేవాడు. అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు ఆయనకి ఎవరు పిల్లనిస్తారు, ఎవరు ఇవ్వరు కదా. సరే ఎందుకు ఈ రకంగా ఉంటున్నాడు అని ఆలోచన చేశారట తల్లిదండ్రులు. ఎంత చెప్పినా ఆయన కావాలని మౌనంగా ఉంటూ ఉండేవారు. ఎందుకంటే అలా ఉంటే గనక ఇక చివరికి విడిచిపెట్టేస్తారు, నా మటుకు నేను సాధన చేసుకుంటాను, నాకు ఎవ్వరూ వద్దు అని అనుకున్నాడు. అలా తన మటుకు తను అలా సాధనలో ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఉండేవాట. సరే ఇంక ఎందుకు పనికిరాడు అని చెప్పి పశువుల కాపరిగా తండ్రి గారు పెట్టేశారు. ఆ పశువుల్ని తోలుకుంటూ అలా ఉంటూ ఉండేవాట. అప్పుడు కూడా బ్రహ్మజ్ఞానిలాగా అంతటా బ్రహ్మాన్ని చూస్తూ, ఆ పశువుల్లో కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తూ మళ్ళీ మౌనంగా ఉంటూ ఉండేవాడు. అయితే ఒకరోజు అడవి మార్గం నుంచి ఒక రాజుగారు ప్రయాణం చేస్తున్నారు.
ఆయన పల్లకి మోస్తున్న వారికి ఒకరికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పల్లకి నలుగురు మొయ్యాలిగా. అటువంటి సమయంలో ఈయన అలా వెళ్ళిపోతూ ఉంటే ఇన్ని పిలిచారట, రావయ్యా ఒకసారి పల్లకి మొయ్యి అని. అదే అప్పుడు కూడా ఆయన ఏ మాటలు వింటున్నా వింటాడే కానీ మళ్ళీ స్పందన అన్నది ఉండదు. ఆ పల్లకి మోస్తున్నట్ట ఏదో ఆలోచిస్తున్నట్ట, అదేంటది పల్లకి కూడా నీకు మోయటం రాదా అని రాజుగారు నచ్చినట్టు దూషించడం మొదలుపెట్టారు. అలా దూషిస్తున్నా ఆయన ఎటో చూస్తున్నారట, అందరిలో పరమాత్మ కనిపిస్తున్నాడుగా నవ్వుకుంటున్నట్ట. రాజుగారికి కోపం ఎందుకు వస్తుంది అంటే కారణాలు ఉండవు, ఎందుకైనా వస్తుంది. రాజుగారికి కోపం వచ్చి ఆయన మరణశిక్ష వేస్తాను తెలుసా, నాతో ఇలా ప్రవర్తిస్తావా అని అన్నారట. అప్పుడు ఈ వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే భరతుడు అని మనం చెప్పుకుంటున్నాం కదా, అంటాడట ఎవరికి శిక్ష వేస్తావు, శరీరానికే కదా, ఈ శరీరము శాశ్వతం కాదు. నువ్వు శిక్ష వేసినా ఇప్పుడు నువ్వు చంపేసినా చంపకుండా విడిచిపెట్టినా ఇది ఇలా ఉండదుగా, ఇది ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోతుంది. శాశ్వతమైనది ఆత్మ. ఎవరిని ద్వేషిస్తున్నావు, ఎవరితో ఇంత మూర్ఖత్వంతో మాట్లాడుతున్నావు, ఏ మాయ అయితే నీ చుట్టూ ఉందో, నేను రాజుని అన్ను అనుకుంటున్నావు కదా, కానీ నీలో ఉన్న ఆత్మ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో పల్లకిని మోస్తున్న వాళ్ళు, నీతో పాటు నడుస్తున్న వాళ్ళు, వీళ్ళందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. అందుకని నువ్వు ఏ రకంగా గొప్ప అని అనుకుంటున్నావు, నువ్వు ఉన్న ఉపాధి వేరు, నీలో ఉన్న పరమాత్మ మా అందరిలోనూ ఉన్నారు అనేటట్టుగా గొప్ప విషయాలు మాట్లాడుతూ ఉంటే రాజుగారు మాంతంగా పల్లకి దిగి కాళ్ళ మీద పడిపోయారట. బ్రహ్మజ్ఞానిలా కనిపిస్తున్నారు మీరు, మిమ్మల్ని నేను పల్లకి మొయ్యమని చెప్పి నిజంగా చాలా అపరాధం చేశాను, మీరు ఇంకా నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వండి అని ఎన్నో విషయాలు కూర్చుని నేర్చుకున్నారట. కాబట్టి అహంకారంతో ఒక పదవి ఉంది అని నచ్చినట్టు మాట్లాడవద్దు. ఏ మాయతో అయితే నువ్వు బ్రతుకుతున్నావు అందులోంచి బయటికి రా. ఆయన ఏం చెప్తున్నారు, బ్రహ్మజ్ఞానము అంటే ఏదో కాదు, మనం గొప్ప అనే భావన పక్కన పెట్టి మన లోపల ఉన్న పరమాత్మ, అవతల వాళ్ళలో ఉన్న పరమాత్మ ఒక్కటే అనే భావన తో ఎవరైతే ముందుకు వెళతారో వాళ్ళు అంతటా పరమాత్మను చూడగలుగుతారు. ఇదే విషయాన్ని చెప్పాడట. అలా చెప్పిన తర్వాత ఈ రాజుగారు కూడా అతని శిష్యుడిగా మారిపోయి ఆ అహంకారాన్ని విడిచిపెట్టి జీవితాన్ని గడిపాడు. ఇలా తను పూర్తిగా అందరిలో భగవంతుణ్ణే చూసుకుంటూ మొత్తానికి ఇక చివరి కాలంలో తాను భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయాడు, ముక్తిని మోక్షాన్ని పొందాడు. అందుకే వైరాగ్య భావన అంటే సంసారం విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, మనస్సులో భావన ఉండాలి, అందరిలో పరమాత్మను చూడగలగాలి, విపరీతమైన రాగం ఉండవద్దు, అలాగే వైరాగ్య భావన దేన్నైనా విడిచిపెట్టి ఉండాలి అన్నది భరతుడు నేర్పించాడు. అటువంటి మహారాజు పరిపాలనలో భారతదేశము అన్నది అంటే కొంతకాలం అని కాదు, ఎన్నో ఏళ్ళు పరిపాలన చేశాడు. అందుకనే మన దేశానికి భారతదేశము అలాగే భరతఖండము అనే పేరు వచ్చింది. అలాంటి మహానుభావుని యొక్క చరిత్ర మనం ఒక్కసారి తెలుసుకుంటూ మననం చేసుకుంటూ మనం భగవంతుణ్ణి పొందడానికి ఎటువంటి అడుగులు వెయ్యాలి అన్న విషయాలు తెలుసుకోవచ్చు. నమస్తే.